హాయ్ హలో నమస్తే. నైట్ టైమ్ ఈ మధ్య చాలామంది చపాతీలే తింటున్నారు. అసలు చపాతీ పిండి చేయి నొప్పి లేకుండా ఎలా కలపాలి? ఎలా కలిపితే సాఫ్ట్‌గా వస్తాయి చెప్తాను. చివరి వరకు ఈ వీడియో చూసేయండి. ముందుగా పొయ్యలిచ్చుకొని పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్‌లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి. వాటర్ చక్కగా మరిగిపోయిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఒక 7, 8 స్పూన్లు గోధుమ పిండి వేసుకొని చక్కగా కలుపుకోండి. ఏమన్నా వాటర్ కావాలని యాడ్ చేసుకోవాలంటే మామూలు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ చల్లారాక చక్కగా చూడండి, చేతికి అసలు నొప్పే ఉండదు. చేతి నిండా పిండి కూడా అవ్వదు. అంత బాగా కలుపుకోవచ్చు. చపాతీలు కూడా అద్దరిపోతాయి. ఇప్పుడు ఒక అరగంట సేపు పిండి చక్కగా నానబెట్టుకోండి. ఈ ప్రొడక్ట్ అయితే నేను ఈ మధ్యనే కూరగాయలు కట్ చేసుకోవడానికి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అసలు చపాతీలకైతే చక్కగా భలే ఉపయోగపడుతుంది నాకైతే. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, బయోలో యాడ్ చేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలుగా చక్కగా రౌండ్గా చేసుకోండి యాజ్ యూజువల్గా. ఇప్పుడు నేనైతే దీనికి ఆయిల్ రాస్తానండి. ఆయిల్ రాస్తే చపాతీలు చాలా బాగా కాలుతాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎలా కాల్చుకోవాలో చెప్తాను. ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.